హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గత టెట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ. ప్రమీల అనే అమ్మాయికి ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో సీట్ వచ్చింది. అయితే ఆ అమ్మాయికి ఆ కళాశాల అంటే చాలా ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు. ఈ సందర్భంలో ప్రమీల ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ. ఆప్షన్స్ చూసినట్లయితే ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అయితే ఆప్షన్స్ యొక్క వివరణ చూసినట్లయితే ఉపగమ ఉపగమ సంఘర్షణ అనేది రెండు కూడా ఇష్టమైన విషయాలలోని ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ ఉపగమ సంఘర్షణకి లోనవుతారనమాట. అదేవిధంగా ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక ఇష్టమైనటువంటి విషయం మరియు మరొక ఇష్టం లేని విషయాలలో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఉపగమ పరిహార సంఘర్షణకు లోన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా పరిహార సంఘర్షణ చూసినట్లయితే రెండు కూడా ఇష్టం లేని వంటి సందర్భాలలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పరిహార సంఘర్షణకి లోనవుతారనమాట. అలానే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ చూసినట్లయితే ఒక విషయంలోని అనుకూలము మరియు ప్రతికూలము ఉండి అలాంటి రెండు విషయాలలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణకు లోను కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్రశ్న సందర్భంలో ప్రమీలకు ఆ రెసిడెన్షియల్ కళాశాల అంటే చాలా ఇష్టం, కానీ ఆమెకి ఆ హాస్టల్లో ఉండడం అంటే ఇష్టం లేదు. కాబట్టి ఒక ఇష్టమైన సందర్భం మరియు ఇంకొకటి ఇష్టం లేని అంశం, కాబట్టి ఇక్కడ తను ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం. ఆప్షన్స్: ఆహారం, గుర్తింపు, నిద్ర, నీరు. వీటిలోని గౌణ అవసరం ఏదో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గుర్తింపు. గుర్తింపు అనేది గౌణ అవసరం అన్నమాట. అయితే ప్రతి వ్యక్తికి రెండు రకాల అవసరాలు అనేవి ఉంటాయి. ఒకటి ప్రాథమిక అవసరాలు, రెండవది గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాలలో శరీరానికి సంబంధించినటువంటి ఆహారం, నిద్ర, నీరు ఇలాంటి అవసరాలన్నీ కూడా ప్రాథమిక అవసరాలలో ఉంటాయి. ఇవి కాకుండా మిగిలిన వాటిని మనం గౌణ అవసరాలుగా పేర్కొంటాం అన్నమాట. ఉదాహరణకి గుర్తింపు, ప్రేమ, మర్యాద ఇటువంటివన్నీ కూడా మనకి గౌణ అవసరాల కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాల క్రింద సిద్ధాంతం యొక్క ఫలితం. అయితే ఈ మూడు నియమాలు కూడా ఏ అభ్యసన సిద్ధాంతం యొక్క ఫలితంగా ఏర్పడినాయని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఫలితంగా ఈ మూడు నియమాలు ఏర్పడినాయి అన్నమాట. సంసిద్ధత నియమం మరియు అభ్యాస నియమం మరియు ఫలిత నియమాలు యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని భాగాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడినటువంటి పునర్బలన రకం. ఆప్షన్స్ చూద్దాం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం, రుణాత్మక పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్వీయ పునర్బలనం.
ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడినటువంటి పునర్బలన రకం స్వీయ పునర్బలన రకం అన్నమాట. అంటే ఎవరు తనకి ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి బహుమతులు ఇవ్వకుండా తనకు తానుగా చేసేది ఈ స్వీయ పునర్బలనానికి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్: బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే క్రియాత్మక స్మృతిలో ఆ వ్యక్తి ఆ విషయాన్ని నేరుగా పాల్గొనడం ద్వారానో లేదా కృత్యాన్ని చేయడం ద్వారానో చేస్తారు కాబట్టి ఈ క్రియాత్మక స్మృతి ద్వారా ఏర్పడినటువంటి విషయం ఎక్కువ కాలం గుర్తుండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: జైగార్నిక్ ప్రభావం, హలో ప్రభావం, డెజావు, గెస్టాల్ట్ ప్రభావం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, డెజావు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని ముందే ఎప్పుడూ చూడకపోయినా చూసినట్లుగా అనిపించే పరిస్థితిని డెజావో అని అంటాం అనమాట. డెజావో అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఈ డెజావో అనేది ఏంటంటే మనం ఇప్పుడు కళ్ళెదుటగా చూస్తున్న పరిస్థితిని ఇంతకు ముందు ఎన్నడో చూసినట్లుగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే మనం దాన్ని ఎప్పుడూ చూసి ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో స్మృతిని పెంచేది. ఆప్షన్స్: దమనం, అనుపయోగం, అవరోధం, ప్రేరణ. వీటిలో స్మృతిని పెంపొందించడానికి ఉపయోగపడేది ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రేరణ అనేది స్మృతిని పెంపొందించే అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడంలో నేర్చుకోవడంలో మాతృభాష యొక్క ప్రభావాన్ని అభ్యసన బదలాయింపుల రకంలో దేనికి సంబంధించినదిగా చెప్పవచ్చు? ఆప్షన్స్ చూసినట్లయితే అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రతికూల బదలాయింపు. అయితే విదేశీ భాషని సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయం కొత్తగా నేర్చుకునే దానికి ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆప్షన్స్: పునర్బలనం, అయత్న సిద్ధస్వాస్థ్యం, సామాన్యీకరణం, విరమణము. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడము ఏమని చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విరమణము. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు కుక్క లాలాజలం స్రవించకపోవడాన్ని నిబంధిత ప్రతిస్పందన క్రమంలో ఇది విరమణగా చెప్పవచ్చు అన్నమాట. సో అక్కడ ఒక నిబంధన ఏర్పరచడం జరుగుతుంది కదా ఆ శాస్త్రవేత్త. దానికి సంబంధించినటువంటి నిబంధనని తరచుగా ఉపయోగించుకున్నట్లయితే ఆ నిబంధనకి సంబంధించి అది విరమణ జరుగుతుందన్నమాట. అటువంటి సందర్భంలో గంట కొట్టినప్పటికీ ఆ గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించదు. దీనిని మనం విరమణగా పేర్కొంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. ఆప్షన్స్: ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు, నమ్యత గల పరీక్షా విధానం, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2,
విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటి అంటే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు కనుక మనం పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళలో మానసిక అనారోగ్యం కలుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఆప్షన్స్: ధారణ, పునరుత్పాదకం, అవధానం, పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అవధానం. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. సో సంబంధించినది అడుగుతున్నారు, గమనించాలి. ఆప్షన్స్ చూద్దాం. సన్నద్ధత, విశ్లేషణ, విషయ నిర్మాణము, వరుస క్రమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విశ్లేషణ. విశ్లేషణ అనేది బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 5 ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఒక భాష ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ప్రాథమిక పాఠశాలలో కనుక 151 మంది పిల్లలు అంటే 150కి పైగా పిల్లలు ఉన్నట్లయితే ఆ పాఠశాలలో 5 ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఆప్షన్స్: సంరక్షించే పాఠశాల సిబ్బంది, సమీపంలో పాఠశాల, సౌకర్యవంతమైన టాయిలెట్లు, బరువైన పుస్తకాల సంచులు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏమిటి అంటే ఆప్షన్ 4, బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్స్: ప్రజాస్వామ్య, నిరంకుశ, జోక్యరహిత, మిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, జోక్యరహిత నాయకత్వ శైలిలో నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారన్నమాట. దీని యొక్క పేరులోనే ఉంది జోక్యరహిత, అంటే జోక్యం చేసుకోవడం అనమాట. నాయకుడు వాళ్ళ యొక్క నిర్ణయాలలో కానీ మిగతా విషయాలలో ఎటువంటి జోక్యం ఉండదు. కాబట్టి ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు కేవలం నామమాత్రంగా మాత్రమే ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. ఆప్షన్స్: నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్టాగ్రహణ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అనిర్దేశిక మంత్రణం అనేది కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడినటువంటి మంత్రణ విధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఆప్షన్స్: సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్వల్ప బుద్ధిమాంద్యులు విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పేర్కొంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో బౌద్ధిక వనరు. ఆప్షన్స్: శాస్త్రవేత్తలు, జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనశాల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం.
నిర్మాణాత్మక మదింపులో స్లిప్ టెస్ట్కి ఎంత భారత్వాన్ని ఇవ్వాలి? ఆప్షన్స్ 10 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 15 మార్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 20 మార్కులు కేటాయించాలి. నిర్మాణాత్మక మదింపులో స్లిప్ టెస్ట్కి 20 మార్కుల భారత్వాన్ని కల్పించాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది అని అన్నవారు? ఆప్షన్స్ అండర్సన్, ఎరిక్సన్, గెసెల్, క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, క్రైగ్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది, అలానే ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని చెప్పిన వారు క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్. శిరపాదాభిముఖ వికాసం. ఆప్షన్స్ అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది, పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది, శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది, శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శిరపాదాభిముఖ వికాసం అంటే అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాల వరకు జరిగే వికాసాన్ని శిరపాదాభిముఖ వికాసంగా పేర్కొంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏకాంత క్రీడల్లో పిల్లలు. ఆప్షన్స్ ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు, ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, రోజంతా ఒకే ఆట ఆడుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఒంటరిగా ఆడుకుంటారు. ఏకాంత క్రీడల్లో పిల్లలు తమకు తామే ఒంటరిగా ఆడుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన ఏ దశలో నేర్చుకుంటారు అంటే ఇంద్రియ చాలక దశలో నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మకత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడినవారు? వ్యక్తి యొక్క నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వ్యక్తి. ఆప్షన్స్ చూద్దాం. చామ్స్కీ, టోల్మన్, పియాజే, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కోల్బర్గ్. వ్యక్తి యొక్క నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని చెప్పి కోల్బర్గ్ అభిప్రాయపడ్డారన్నమాట. సో కోల్బర్గ్ అనే వ్యక్తి నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో 3 స్థాయిలు మరియు 6 దశలలో నైతిక వికాసం జరుగుతుందని చెప్పి ఆయన వివరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సమగ్రత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా. ఆప్షన్స్ 90 నుంచి 110, 90 నుంచి 100, 70 నుంచి 89, 110 నుంచి 120. మంద లేదా నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 70 నుంచి 89 మధ్య వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది. ఆప్షన్స్ చిత్రపూరణ పరీక్ష, శాబ్దిక వివేచనం, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనం. వీటిలో
డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఉపపరీక్ష కానటువంటి దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష అనేది డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఉపపరీక్ష కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్స్ అధివృక్క గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, క్లోమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి స్రవించేటటువంటి స్రావకము రక్తంలోని కాల్షియం యొక్క స్థాయిని నియంత్రిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఈ సంఘర్షణలకు సంబంధించి వివరణ మనం ఫస్ట్ బిట్లో చూడడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపగమ పరిహార. సో ఈ సందర్భంలో కూడా రిషికి కారు కొనుక్కోవాలనేది ఒక ఇష్టమైన విషయం మరియు దాని యొక్క నిర్వహణకి భయపడుతున్నాడు అనేది ఒక కష్టమైనటువంటి విషయం అన్నమాట. సో ఒక కష్టమైనది మరియు ఒక ఇష్టమైన విషయాలలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి రిషిలో ఏర్పడింది కాబట్టి అతనిలో కలిగేటటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షక తంత్రం. ఆప్షన్స్ విస్థాపనం, దమనం, తదాత్మీకరణం, ప్రతిగమనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విస్థాపనం. విస్థాపనము అనే రక్షక తంత్రం ఏంటంటే ఇది ఒక విషయంలో కలిగినటువంటి కోపాన్ని వేరొక విషయంలో కానీ వేరొక సందర్భంలో కానీ తీర్చుకోవడాన్ని విస్థాపనము అనే రక్షక తంత్రంతో చెప్తామన్నమాట. అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం అనేది ఈ రక్షక తంత్రంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించినవారు. వైఖరిని మాపనం చేయడానికి ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ని ఎవరు రూపొందించారు? ఆప్షన్స్ చూద్దాం. గట్మన్, లైకర్ట్, థార్న్డైక్, థర్స్టన్. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 థర్స్టన్ అనే వ్యక్తి వైఖరిని మాపనం చేయడానికి ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ అనే స్కేల్ని రూపొందించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. భాషను నేర్చుకోవడానికి మరియు సైకిల్ తొక్కడానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ భాషను నేర్చుకున్నటువంటి అభ్యసనం సైకిల్ తొక్కడంలో ఏ విధంగానూ ఉపయోగపడదు కాబట్టి ఇక్కడ శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. ఆప్షన్స్ స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావం, డెజావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్మృతి. కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల స్మృతి పెంపొందుతుంది అనమాట. ఈ విధంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి దానిని ఒక ఆర్డర్లో లేదంటే దానికి ఒక కొండ గుర్తుని పెట్టుకుని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల స్మృతి పెంపొందుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన. ఆప్షన్స్ చూసినట్లయితే 20%, 60%, 40%, 72%. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 60%. ఇక్కడ పొదుపు గణనకు సంబంధించి మనం ఫార్ములాను చూసినట్లయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో అసలు ప్రయత్నాల సంఖ్య చూసినట్లయితే 30. 30 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఏమో 12. 30లోంచి 12 తీసినట్లయితే 18. 18 బై 30 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 3 6 ఆర్ 18. 6 ఇంటూ 10 60. సో 60%గా స్వాతి యొక్క పొదుపు గణన ఉంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 60%. పొదుపు గణన యొక్క సూత్రం చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రతి టెట్ పేపర్లోని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి డిఎస్సిలో కూడా దీని మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పొదుపు గణన ఫార్ములా మరొకసారి చూసినట్లయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ వాట్సన్, హర్లాక్, మాస్లో, అట్కిన్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. అవసరాల సిద్ధాంతంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో అవసరాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మాస్లో. అయితే ప్రీవియస్ బిట్లో మనం గౌణ అవసరాలు, ప్రాథమిక అవసరాలకి సంబంధించి వివరించుకోవడం జరిగింది కదా. దానికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ మనకి అవసరాల సిద్ధాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. సో చెందనిది అడుగుతున్నారు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్స్ అనుకరణ, ప్రతిస్పందించటం, సునిశితత్వం, ఉచ్చారణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రతిస్పందించడం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. సో ప్రతిస్పందించడం అనేది భావవ్యస రంగానికి చెందినటువంటి లక్ష్యం. ఇక అనుకరణ, సునిశితత్వం, ఉచ్చారణ ఇవి మూడు కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ ప్రశ్నించటం, విశ్లేషించటం, సంశ్లేషించటం, సృజనాత్మకత, ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రశ్నించటం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఆప్షన్స్ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, నిర్నిబంధిత ప్రతిస్పందన. అయితే పావ్లోవ్ ప్రయోగంలో గంటతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని ఆహారానికి స్రవించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ప్రతిస్పందన ఇచ్చింది కాబట్టి ఈ గంటతో పాటుగా ఆహారానికి లాలాజలం స్రవించడం అనేది ఏమవుతుంది? నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది అనమాట. అయితే ఆ తర్వాత స్థాయిలోని కుక్క కేవలం గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించడం అనేది మాత్రం నిబంధిత ప్రతిస్పందన అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం. సో ప్రతిపాదించని ఆప్షన్స్ చూసినట్లయితే సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం, ఫలిత నియమం. వీటిలో థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి అభ్యసన నియమాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పునర్బలన నియమం. ఈ 4 నియమాలలోని పునర్బలన నియమం అనేది థార్న్డైక్ ప్రతిపాదించలేదన్నమాట. ఇటువంటి ప్రశ్నల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ముందు ప్రశ్నని బాగా చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఆప్షన్స్ నుంచి దానికి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి. లేదంటే ప్రతిపాదించినది, దించనిది అనే ప్రశ్నల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి తప్పు సమాధానాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. గెస్టాల్ట్ వాదులలో లేని వారిని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. కొహ్లర్, కోఫ్కా, ఎరిక్సన్,
వర్దిమేర్. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సమాధానం తెలిసిన వాళ్ళు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎరిక్సన్. ఎరిక్సన్ గెస్టాల్ట్ వాదానికి చెందనివారు. కొహిలర్ మరియు కోఫికా వర్దిమేర్ వీళ్ళ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ క్వశ్చన్. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఆప్షన్స్ చూద్దాం. యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. మిల్లర్ అండ్ డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం కలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ చూస్తే 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5. ఒక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 5. అంటే ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 125 ఉన్నట్లయితే అక్కడ కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 5గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రాథమిక పాఠశాలలో చూసినట్లయితే ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి 125 ఉంది కాబట్టి 5 ఉపాధ్యాయులు అనేది ఈ స్కూల్లో ఉండాలన్నమాట. అయితే ప్రీవియస్ బిట్లో మనం డిస్కస్ చేసాం 151 మంది ఉంటే అక్కడ 5 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలంటే ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుక 150 దాటితే అక్కడ ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి అక్కడ మిగిలిన ఉపాధ్యాయులని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ ఫ్రాయిడ్, విలియమ్సన్, రోజర్స్, టార్న్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రోజర్స్. కార్ల్ రోజర్స్ అనే వ్యక్తి అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే మనం అనిర్దేశిక మంత్రణం అని కూడా అంటాం. సో అనిర్దేశిక మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? కార్ల్ రోజర్స్. ఈ బిట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ బిట్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. ఆప్షన్స్ సహభాగి నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వం. సో తాను చెప్పినట్టే చేయాలి, తన ఆదేశాలని ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా పాటించాలి అని అంటున్నాడు కాబట్టి ఇది ఏ రకమైన నాయకత్వ శైలి అంటే నిర్దేశిత నాయకత్వ శైలి. అయితే మనం ప్రీవియస్ బిట్లో డిస్కస్ చేసాం, అక్కడ నాయకుడు అనేవాడు కేవలం నామమాత్రంగానే ఉంటాడు, నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి జోక్యం చేసుకోడు అనేది జోక్యరహిత నాయకత్వంగా మనం చెప్పుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనుమతించే నాయకత్వం అనేది, ఈ నాయకత్వంలో నాయకుడు ఏం చేస్తాడంటే అందులో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించిన వాళ్ళ ఆలోచనలను అనుమతిస్తూ ఉంటాడు అనమాట. అలానే సహభాగి నాయకత్వం అంటే వాళ్ళతో పాటుగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకునే నాయకత్వాన్ని సహభాగి నాయకత్వంగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్. 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింద డెసిబుల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. సో 1995లో PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్నటువంటి చెవి యొక్క వినికిడి లోపం కింద ఇచ్చినటువంటి డెసిబుల్స్గా కానీ లేదంటే అంతకన్నా ఎక్కువగా కానీ ఉండాలి అంటే ఎంత డెసిబుల్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే 30 డెసిబుల్స్, 60 డెసిబుల్స్, 20 డెసిబుల్స్, 35 డెసిబుల్స్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 60 డెసిబెల్స్. ఆ వ్యక్తికి బాగా వినబడుతున్నటువంటి చెవికి వినికిడి లోపం ఎంత ఉండాలి అంటే 60 డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే అతనిని శ్రవణ వైకల్యం వానిగా ధృవీకరిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి. ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, చారిత్రక పద్ధతి. వీటిలో కిల్ ప్యాట్రిక్ వివరించినటువంటి పద్ధతి ఏంటి? ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రకల్పన పద్ధతిని వివరించిన వారు కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ పద్ధతులలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అన్వేషణ పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే. ఆప్షన్స్: తార్కికంగా ఆలోచించటం, ఎక్కువ ఇంటి పని ఇవ్వటం, గణితాన్ని బోధించటం, గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, తార్కికంగా ఆలోచించటం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం. ఆప్షన్స్: కంప్యూటర్, స్లైడ్లు, నమూనాలు, బులెటిన్ బోర్డు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కంప్యూటర్. కంప్యూటర్ అనేది దృశ్య శ్రవణ ఉపకరణాలకి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. అంటే దృశ్యము మరియు శ్రవణం అంటే వినడానికి మరియు చూడడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణాన్ని దృశ్య శ్రవణ ఉపకరణం అంటాం. అయితే ఇక్కడ స్లైడ్లు, నమూనాలు మరియు బులెటిన్ బోర్డులు చూసినట్లయితే ఇవి కేవలం దృశ్య ఉపకరణాల కిందకి వస్తాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.